శ్రీకాకుళం టీడీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా? ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకు మధ్య అసలు పొసగడం లేదా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా సిచ్యువేషన్ తయారైందా? నగరపాలక సంస్థకు ఎన్నికలకు ముహూర్తం ఖరారు అవుతున్న వేళ ఈ గ్యాప్ మరింత పెరిగిందా? ఎమ్మెల్యే గోండు శంకర్ పెత్తనం పెరగడంతో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పార్టీకి దూరం అవుతూ వస్తున్నారట. ఇటీవల పార్టీ అధినేతలు లక్ష్మీదేవిని పిలిచి చర్చించారట. ఫలితంగా గుండా ఫ్యామిలీ పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతుందంట. ఇంతకీ సిక్కోల్ టీడీపీలో తాజా పరిణామాల వెనుక అసలు రీజన్ ఏంటి? శ్రీకాకుళం నగర టీడీపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయా అంటే అవుననేది స్పష్టమవుతోందట. టీడీపీ అంటే గుండా ఫ్యామిలీ. అవినీతి మరకలేని రాజకీయాలు నెరపిన వ్యక్తి దివంగత గుండా అప్పల సూర్యనారాయణ. ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవికి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసిన ఆ పార్టీ పెద్దలు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గోండు శంకర్ను బరిలోకి దింపారు. శంకర్కు కింజరాపు ఫ్యామిలీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అలా గెలుపొందిన శంకర్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో దశాబ్దాలుగా పాలకవర్గం లేని శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని ఎమ్మెల్యే శంకర్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట. తనను నమ్ముకున్న అనుచరులకు పదవులు కట్టబెట్టాలన్న ప్రధాన ఉద్దేశంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చేందుకు ఆయన ఒకంత గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్కు టికెట్ ఇచ్చిన వెంటనే టీడీపీలో తీవ్ర ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయట. అయినా కొద్ది రోజులకే అవి సద్దుమణిగాయంటారు రాజకీయ పరిశీలకులు. గోండు శంకర్ ఎమ్మెల్యేగా గెలిచాక అప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న టీడీపీ శ్రేణులను ఒక్కొక్కరిగా బయటికి పంపించేశారట. ఇదంతా చేసింది ఎమ్మెల్యే శంకర్ అనుయాయులేనట. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న తమను తొక్కేశారని ఆవేదన చెందటం అలా టీడీపీకి దూరమైన వారి వంతైందట. ఈ క్రమంలో వీరంతా ఎమ్మెల్యే టికెట్ కోల్పోయి ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉండి మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చి గుండా ఫ్యామిలీ పంచన చేరుతున్నారట. ఇలా గుండా లక్ష్మీదేవి యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు రావడంతోనే పార్టీలో సీనియర్లంతా ఏకమవుతున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న గుండా కుటుంబాన్ని కాదని గోండు శంకర్కు టికెట్ ఇవ్వటం నచ్చలేదని బహిరంగంగానే చెప్తున్నారట. ఒక దశలో నగరంలో గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహావిష్కరణకు కూడా ఎమ్మెల్యే శంకర్ అభ్యంతరం చెప్పారన్న వాదన లేకపోలేదు. ఇదే ఇష్యూలో గోండు శంకర్ తీరుపై గుండా అనుచరులు రగిలిపోతున్నారట. మరోవైపు 16వ ఆర్థిక సంఘం నేతలను సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. అయితే కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిని టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మరో చర్చ కూడా రీసౌండ్ చేస్తోంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గుండా ఫ్యామిలీకి టికెట్ వస్తుంది. కానీ విభజన జరగకపోతే శ్రీకాకుళం నియోజకవర్గం సీటు ఎవరికి ఇస్తారన్న చర్చ కూడా జోరందుకుంది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ పదవిని గుండా వారసులకు కేటాయించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఎమ్మెల్యే పదవి యథాతథంగా ఉంటుందంటున్నారు. అయితే నారా లోకేష్ ఆశీస్సులు మెండుగా ఉన్న గుండా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాధాన్యత దక్కనుందో అన్న ఉత్కంఠ రేపుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని దాదాపు నిర్ణయించిన టీడీపీ అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుండా లక్ష్మీదేవికి అమరావతి నుంచి పిలుపు రావటం, చంద్రబాబు లోకేష్లతో ఆమె భేటీ కావటం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా పార్టీకి విధేయులుగా ఉన్న గుండా కుటుంబానికి న్యాయం చేయటం కాకుండా నగరంలో కూటమి పట్టు సడలకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుభవాన్ని వినియోగించుకోవాలని అధినాయకత్వం భావిస్తోందట. శ్రీకాకుళం కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత తొలి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆకాంక్ష సహజంగానే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న గుండా లక్ష్మీదేవికే తొలి మేయర్ పీఠం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. కానీ యువతకే పెద్దపీట వేయాలంటే మాత్రం గుండా కొడుకు విశ్వనాథంకు అవకాశాలున్నాయి.
ఇలా అవకాశాలు కష్టాలను భరించిన గుండా కుటుంబానికి ఈ పరిణామం తిరుగులేని రాజకీయ పునరాగమనంగా మారనుందనే టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.